జూన్ 25వ తేదీన తూర్పు నియోజకవర్గంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను నియోజకవర్గ ఎమ్మెల్యే నాసిర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 టార్గెట్గా కూటమి 2 ఏళ్ల పాలనలో యువతకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. దానిలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు సాధించేందుకు స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నేటికి తూర్పు నియోజకవర్గంలో 2 జాబ్ మేళాకు పెట్టి దాదాపు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ నెల 25వ తేదీన కోడిగుడ్డు సత్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్ మేళాలో సుమారు 30కి పైగా కంపెనీలు పాల్గొని దాదాపు 1200కు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. యువత వెంటనే ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 14వ తారీఖు నుండి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్యం మీద గౌరవంతో భారతదేశ ప్రజాస్వామ్య పునాదుల్ని మరింత సురక్షితంగా ఉంచాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి టైం షెడ్యూల్తో ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2002కు ముందు భారతదేశంలో ఎస్ఐఆర్ నిర్వహించబడింది. దాని తర్వాత ఓటర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి తమ ఓటుని ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎస్ఐఆర్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 2002కు ముందు ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటుని నమోదు చేసుకుంటే తిరిగి ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేసిస్తే సరిపోతుంది. కానీ 2004 తర్వాత ఎవరైతే ఓటర్గా ఉంటారో అటువంటి వ్యక్తి తన ఓటు ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధృవీకరణ తమ తల్లిదండ్రుల ఓటుకు సంబంధించినటువంటి ఓటు నంబర్ కానీ పేరుతో పాటు ఓటు నంబర్ని వేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి తిరిగి ఎన్నికల అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అపోహలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందో దీనిలో ఎక్కడా కూడా ఓటు హక్కు కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదని చెప్పేటువంటి మాటని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే ఓటర్గా ఉన్నారో, భారతదేశ పౌరసత్వం ఉందో తప్పకుండా వారి దగ్గర 12 రకాల అఫిడవిట్స్ను ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా పెన్షన్ కార్డు కానీ, అలాగే నేటివిటీ కార్డు కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ 12 రకాల సర్టిఫికేట్ పెట్టి ఎవరైనా ఓటర్గా నమోదు కావచ్చు. కొత్తగా ఓటర్ ఉన్నటువంటి వాళ్ళు మైగ్రేషన్ ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా పెట్టుకోవచ్చు. డెత్ అయినటువంటి వాళ్ళు ఫామ్ 7 పెట్టి తమ ఓటును తొలగించుకోవచ్చు. దీంట్లో ఎక్కడా కూడా మీరందరూ కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్క ఓటు ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఫిలప్ చేసినటువంటి ఫామ్స్ని తిరిగి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ప్రతి ఒక్క బూత్లో కూడా అందుబాటులో ఉన్నారు. లేకపోతే మా కార్యాలయానికి సంబంధించినటువంటి నంబర్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది, హెల్ప్ డెస్క్. దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా స్పందించి వాటికి కావాల్సినటువంటి అవసరాలని, వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే బిఎల్ఓలు ప్రతి ఒక్క బూత్లో కూడా 1297 ఓట్లు ఉన్నటువంటి బూత్లో ఇప్పటికే 650 మందికి దాదాపు ఈ కార్యక్రమం మొదలుపెట్టి 6 రోజులు అవుతుంది. ఈరోజు 60% వరకు వాళ్ళని ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఓట్లు ట్రేస్ అవ్వకపోవడమో లేకపోతే అందుబాటులో లేకపోయిన వాళ్ళకందరికి కూడా రాబోయేటువంటి 4-5 రోజుల్లో తప్పకుండా ప్రతి ఓటర్ కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఫామ్ 7 పెట్టి ఫామ్ 8 పెట్టి వాళ్ళ మైగ్రేషన్ని ధృవీకరించుకొని ఇల్లు మార్చుకోవచ్చు.
కొత్తగా ఓటు రాయించుకునేటువంటి వాళ్ళు ఫామ్ 6 పెట్టి రాసుకోవచ్చు. ఎవరైనా డెత్ అయితే ఫామ్ 7 పెట్టి రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా పూర్తిగా ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా సందేహపడాల్సినటువంటి అవసరం ఉందో చెప్పేటువంటి కొంతమంది దీని మీద అపోహలు సృష్టిస్తా ఉన్నారు. అటువంటి అపోహలకు మీరెవరు కూడా లోను కాకుండా తప్పకుండా ప్రభుత్వ అధికారులు, ఎన్నికల అధికారులు దీని మీద పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నిస్సందేహంగా వాళ్ళందరికీ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మొన్న క్యూఆర్ కోడ్ గురించి చెప్పడం జరిగింది. 2002కు ముందు వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు ఎక్కడున్నాయి, ఆ ఓటుకి సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ దొరక్క కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఎపిక్ నెంబర్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేశాం. తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది ప్రతిపక్షం వాళ్ళైనా లేకపోతే ఎవరైనా వాళ్ళకి సహకరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి ఉద్యోగాలు చేయగలిగినటువంటి యువత కోసం అన్వేషిస్తున్నటువంటి కంపెనీలు ఒక పక్కన ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నైపుణ్య శిక్షణ ప్రతి ఒక్కరికి కూడా అందించి తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నైపుణ్య శిక్షణ కోసం యూనివర్సిటీలు పెట్టేటువంటి, కాలేజీలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు చదువుకున్నటువంటి యువత కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు కొన్ని స్కిల్ సెంటర్స్ ద్వారా స్కిల్ నేర్చుకున్న తర్వాత ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల కాలంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళాలు, విస్తృతమైనటువంటి మెగా జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. దాదాపు 780 మందికి ఇప్పటికీ గత 2 సార్లు జరిగినటువంటి జాబ్ మేళాల్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి రేపు 25 తారీఖున గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగున్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని 25వ తారీఖున ఉదయం 9 గంటల నుండి ప్రారంభించాలని చెప్పి ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. దీనికి తప్పకుండా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి యువతులు అందరూ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకొని ఉదయాన్నే 8 గంటల నుండి ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తప్పకుండా రిజిస్ట్రేషన్లో పాల్గొని దాదాపు 34 కంపెనీలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి కంపెనీలు, ముఖ్యంగా అపోలో ఫార్మసీ దగ్గర నుండి, స్కిల్స్ గ్లోబల్ దగ్గర నుండి, బుక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి, అలాగే లూకాస్ టీవీఎస్ కానివ్వండి, అలాగే ఎస్బీఐ కార్డ్స్ కానివ్వండి, ఆదిత్య బిర్లా కానివ్వండి, ఇటువంటి పెద్ద కంపెనీలు కేవలం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలే కాకుండా స్థానికంగా ఎక్కువ మంది యువతను ఉద్యోగాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్ కంపెనీస్, ఒక పక్కన సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీలే కాకుండా టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలాగే హోల్సేల్ ఏదైతే వేర్ హౌసెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థి దగ్గర నుండి పీజీ డిగ్రీ చేసినటువంటి విద్యార్థి వరకు అనేక అవకాశాలు ఉన్నాయి. 16,000 జీతం దగ్గర నుండి
దాదాపు 1,00,000 రూపాయల జీతం ఇచ్చేటువంటి ఉద్యోగాలు కూడా ఈ జాబ్ మేళాలో అందించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్పందన, అనేక కంపెనీలు ఇక్కడ నుంచి దాదాపు 780 మందికి ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నైపుణ్యం అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా ఈ రోజు కూడా ఎవరైనా చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు చదువుకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ఈరోజు నైపుణ్యం అని చెప్పి ఒక కొత్త పోర్టల్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా వాళ్ళకి అకామిడేషన్తో పాటు వాళ్ళు స్కిల్ని నేర్చుకోవడానికి, అలాగే జాబ్ ప్లేస్మెంట్ వరకు కూడా ఈ నైపుణ్యం పోర్టల్లో ఎన్రోల్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇంతో చక్కటి కార్యక్రమాలని రూపుదిద్దించి మమ్మల్ని అందరినీ కూడా ప్రజలకు దగ్గర చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ప్రతి యువకుడు కూడా నిరుత్సాహపడకుండా ఇటువంటి జాబ్ మేళాలు జరుగుతున్నటువంటి సమయంలో మీరు తప్పకుండా విచ్చేసి జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని, అక్కడ జాబ్ రాకపోయినా తప్పకుండా నైపుణ్యం పోర్టల్ ద్వారా తమ ఎన్రోల్మెంట్ తీసుకొని శిక్షణ పొంది తదువైన మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలను సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 25వ తారీఖు జరగబోయేటువంటి ఈ మెగా జాబ్ మేళాలో గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం పక్కనే ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ బీసీ హాస్టల్లో తప్పకుండా ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.